నేను ప్రతి వీడియోలో కూడా పదే పదే విషయం తెలియజేస్తున్నానండి. ఇంట్లో 2 రాసుల ప్రభావం కనుక ఉన్నట్టయితే చాలా వరకు సమస్యలు వస్తాయండి. కానీ దీన్ని పట్టించుకోవట్లేదు. పట్టించుకోనట్టుగా చూస్తున్నారు. ఏం లేదు, చూద్దాంలే, ఇవాళ కాకపోతే రేపు కాదు. నేను చిన్నప్పుడు ఏమనుకునేదంటే, నేను ఆలోచించిందంటే ఒక మంచి పోలీస్ జాబ్ సంపాదించాలి అనే ఆలోచనలో ఉండి, ఉదాహరణకి ఏం చేసేవానంటే ఎర్లీ మార్నింగ్ నేను గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలని అనుకునేవాడిని. దాన్ని ఏం చేశానంటే, ఇవాళ కాదులే, రేపు కాదులే, ఎల్లుండి, అలా సంవత్సరాలు జరిపేసుకుంటూ పోయినాను. గ్రౌండ్ కాదు ఎక్కడికి వెళ్ళలేదు. ఉదాహరణకి చెప్తున్నాను. అదే విషయంలో నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇంట్లో 2 రాసుల ప్రభావం విన్నప్పుడల్లా చూద్దాంలే, పోదాంలే, సార్ దగ్గరికి వెళ్దాంలే అనుకుంటే పోతే ఇక్కడ జీవితమే అయిపోతుంది. ఇలాంటి తప్పు మీరు చేయకండి. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించుకోండి. అంతేగాని వెయిట్ చేద్దాం అంటే జీవితమే మొత్తం గడిచిపోతుంది. మీరు ఏది సాధించలేరు, ఏది సంపాదించలేరు, ఏది కూడా మీరు పేరు ప్రతిష్టలు రాలేవు. కాబట్టి ఒక్కసారైనా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకొని చూడండి. మీరు కష్టపడందే అయితే ఏది రాదు. నేను చెప్పేది అది. మీరు ఎన్ని న్యూమరాలజీ శాస్త్రాలు, ఆస్ట్రాలజీ, ఎక్కడికి ఏ దేవుళ్ళని మొక్కినా కూడా కష్టపడంది అయితే ఏది రాదండి.